ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్ప్రైజ్, టీఎంపీవీ, కోల్ ఇండియా, టెక్ మహేంద్ర షేర్లు లాభాల్లో ఉండగా ఇటు అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, టీసీఎస్, ట్రెంట్, కోటక్ మహేంద్ర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 23,924 107 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 469 పాయింట్ల నష్టంతో ఉంది, 76,020 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 500 22,890 స్వల్ప నష్టాలు 38 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా 204 పాయింట్ల నష్టంతో 55,090 దగ్గర కొనసాగుతోంది. ఇటు ఐటీ కూడా స్వల్ప నష్టాల్లో కనిపిస్తోంది, 19 పాయింట్ల నష్టంతో స్వల్ప నష్టం 28,963 దగ్గర కొనసాగుతోంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా గారు ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే పవన్ గారు. సార్ ఏంటి సార్ మళ్ళీ మార్కెట్లు నష్టాలతో? ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంపా, లేదంటే యుద్ధం ఎఫెక్టా, ఏంటి అసలు? ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి యుద్ధం ఎఫెక్ట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే శాంతి చర్చలు జరుగుతున్న ఓ పక్కన మళ్ళీ నిన్న అమెరికా వాళ్ళు ఇరాన్ మీద దాడులు చేయటం, అంటే శాంతి చర్చలు అంతా కూడా చాలా క్లీన్ గానే ఉన్నాయి. ప్రతిపాదనలు మేము ఒప్పుకుంటామని చెప్పేసి ఇరాన్ వాళ్ళు అంటాం, అమెరికా వాళ్ళు కూడా ఇరాన్ సానుకూలంగా స్పందిస్తుంది అని ఓ పక్కన చెబుతూనే మళ్ళీ ఇరాన్ మీద దాడులు చేయటం అయితే మార్కెట్ కొంచెం ఇబ్బందికరంగానే పరిగణించిందండి. రెండోది పెట్రోల్ డీజిల్ రేట్లు కూడానండి గడిచిన 15 రోజుల నుంచి చూస్తూ ఉంటాయి, అంటే మే 15 నుంచి మనం చూస్తూ ఉంటే పెట్రోల్ డీజిల్ రేట్లు ఒక విధంగా చెప్పాలంటే భారీగానే పెరిగినాయి అని చెప్పుకోవచ్చు. మే 15వ తారీఖున 3 రూపాయలు పెరిగింది, తర్వాత 90 పైసలు పెంచారు, తర్వాత 87 పైసలు పెంచారు, మళ్ళీ ₹2.61 పెంచారు. ఓవరాల్ గా చూసుకుంటే అంటే ట్యాక్సులతో కలిపి మన హైదరాబాద్ లో దగ్గర 8 రూపాయలు పెంచారండి. ఓవరాల్ గా ₹7.42 అయితే పెట్రోల్ డీజిల్ రేట్లు కేవలం 15 రోజుల్లోనే పెరిగింది. సో ఇది ఒక కారణంగానే కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ పెంపు ఎక్కడి వరకు వెళ్తుంది, ఆగుతుందా ఇక్కడతో? మళ్ళీ రేపొద్దున హార్మోజ్ జలసంధి ఓపెన్ చేయకుండా ఈ ఇరాన్ అమెరికా యుద్ధం ఇలాగే కొనసాగుతూ ఉంటాయి, అంటే చర్చలు ఫలప్రదంగా అవ్వకుండా కొనసాగుతూ ఉంటే ఈ పెంపు ఇంకా కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఊహాగానాలు కూడా ఉన్నాయండి. సో ఇది జరగడానికి అవకాశం ఉందా? సో ఈ అనిశ్చిత పరిస్థితుల్లో ఈ రోజు మార్కెట్లు కొంచెం అంటే నిన్న వచ్చేసి గుడ్ న్యూస్ అండి, చర్చలు సానుకూలంగా జరుగుతాయి, హార్మోజ్ జలసంధి ఓపెన్ అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి కూడా సేఫ్ ప్రాసెస్ జరుగుతుందనే ఒక గుడ్ న్యూస్ తో నిన్న మార్కెట్లు జోష్గా పెరిగినాయండి. ఎప్పుడైతే మళ్ళీ నైట్ ఈ విధమైన న్యూస్ వచ్చిందో మార్కెట్లో ఒక అనిశ్చితం వచ్చింది. సో మార్కెట్లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనే జోన్ అనేది స్టార్ట్ అయిందండి. అయితే ఇందులో కూడా ఒక చిన్న గమనించాల్సిన విషయం ఏంటంటే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైని క్రాస్ చేసిందండి. లార్జ్ క్యాప్లు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా మిడ్ క్యాప్లు అయితే చాలా పాజిటివ్ గా వెళ్తున్నాయి. అంటే ముఖ్యంగా దీన్ని చూసుకుంటే దేశీయ కంపెనీలు వాటి రిజల్ట్స్ అండి, ముఖ్యంగా రిజల్ట్స్ చాలా బాగున్నాయండి. మిడ్ క్యాప్ లాస్ట్ ఇయర్ 2025లో మిడ్ క్యాప్ లో అండర్ పర్ఫార్మ్ చేసిన ఈ సంవత్సరం మాత్రం ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసుకుని నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ప్రస్తుతం 62,195లో ట్రేడ్ అవుతుంది. అలాగే స్మాల్ క్యాప్ కూడా బాగానే పెరుగుతుందండి. ఈ రెండు మాత్రం పర్ఫార్మెన్స్ బాగున్నాయండి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీక్ మిక్స్డ్ గానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. సో బేస్డ్ ఆన్ రిజల్ట్స్ మొదపర్లు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. రైట్ సార్. కొన్ని కాలర్స్ ఉన్నారు. ప్రభాకర్ గారు ఉన్నారు సార్ వైజాగ్ నుంచి. ప్రభాకర్ గారు నమస్కారం. వెంకట్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. హలో, మాకు మోసిపోను ఆర్బీఎన్ఎల్ ఉన్నాయండి, లాంగ్ బ్యాక్ పెండింగ్ ఉంటాయి, అవి ఏంటి హోల్డింగ్ ఉన్నాయి, అమ్మిమంటారా ఉంచమంటారా ఏంటంటే? ఒక్కసారి స్టాక్ పేరు రిపీట్ చేయగలుగుతారండి? మోసిప్ అండి, మోసిపో ఎంతలో ఉన్నాయి సార్ మోసిప్ టెక్నాలజీస్? 250 ఉందండి రేట్. 250లో ఉన్నాయి. మీరు 198 నుంచి 200 మధ్యలో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ పెరుగుతుందండి మోసిప్. ప్రస్తుతం మొమెంటం అయితే కొంచెం కన్సాలిడేషన్ లో ఉంది, కానీ బట్ 200 ఆ జోన్ దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఆ జోన్ దగ్గర యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. సార్ కిషన్ గారు ఉన్నారు కాలర్. కిషన్ గారు నమస్కారం. నమస్కారం అండి వెంకట్ గారు. నమస్కారం. నమస్తే అండి. 2 స్టాక్ సార్, అమర్ రాజా బ్యాటరీ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇంకొకటి త్రివేణి ఇంజనీరింగ్ నా దగ్గర ఉన్నాయి సార్, లాభాల్లో ఉన్నాను, రిజల్ట్స్ రాలేదు, ఉంచుకోవాలా లాంకి ఎగ్జిట్ కావాలా?
త్రివేణి ఇంజనీరింగ్ రిజల్ట్స్ ఈ రోజే కదండి, ఇంకా రాలేదా? ఇంకా రాలేదన్నట్టుంది కదా సార్. ఈ రోజే ఈవినింగ్ ఇస్తారు కదా. రిజల్ట్స్ బహుశా వస్తాయండి ఈ రోజు. చూద్దాం సార్, రిజల్ట్స్ బెటర్ గా ఉంటే హోల్డ్ చేయొచ్చండి. బాగా కన్సల్టేషన్ ఉందండి, త్రివేణి ఇంజనీరింగ్ చాలా టైట్ కన్సల్టేషన్ లో ఉంది. రిజల్ట్స్ బెటర్ గా ఉంటే మాత్రం పర్ఫార్మెన్స్ బాగుంటుందండి, పైకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తుంది. టెక్నికల్ గా వీక్నెస్ అయితే ఏం చూపించట్లేదు, హోల్డ్ చేయండి. అమర్ రాజా ఫ్రెష్ ఎంట్రీ మీరు అనేది రిజల్ట్స్ అయితే చాలా బాగా ఇచ్చిందండి. ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి, ఫ్రెష్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చండి ఇక్కడ. రైట్ సార్, శివాజీ గారు ఉన్నారు కాలర్. శివాజీ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. మీ డౌట్ అది టైం ల్యాబ్స్ కొనుక్కోవచ్చా? అదొకటను సింపాని దగ్గర నో లాస్ నో ప్రాఫిట్ ఉంది, కొనుక్కోమంటారా అమ్మేయమంటారా? సింఫనీ నో లాస్ నో ప్రాఫిట్ అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోండి. ఫైన్ ల్యాబ్స్ ఫ్రెష్ ఎంట్రీ అయితే వద్దు సార్, అవాయిడ్ చేయండి. రైట్ సార్. రైట్ సార్, అట్లాగే కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. సో టీసీఎస్ తర్వాత డిఎల్ఎఫ్ లాస్ట్లో ఉన్నారంట. సో ఎగ్జిట్ అయ్యి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అట్లాగే లారెన్స్ ల్యాబ్స్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్ హరీష్ గారు. టీసీఎస్ డిఎల్ఎఫ్ ఎగ్జిట్ అయిపోయి లారస్ ల్యాబ్స్ అండి, ఇంకోటండి హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్, లారస్ ల్యాబ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు తీసుకోవచ్చండి. కానీ లాస్లో ఎగ్జిట్ అవటం ఎందుకు? టీసీఎస్ అండ్ డిఎల్ఎఫ్ మళ్ళీ పెరుగుతాయి కదా, హోల్డ్ చేసుకోండి. ఒకవేళ ఎగ్జిట్ అవుదాం అనుకుంటే ఒక 50% క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయి మీరు అనుకున్నట్లుగా లారస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండింటిలోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. మొత్తం ఎగ్జిట్ అవుతూ 50% క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వండి. రైట్ సార్, కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. టెక్ మహేంద్ర 1810 లో ఉన్నాయి సార్. జిఓసిఎల్ కార్పొరేషన్ 520 లో ఉన్నాయి సార్. ఈ రోజు జిఓసిఎల్ కొంచెం పెరిగింది, అది ఉంచుకోవచ్చా అది అమ్మవచ్చా సార్? టెక్ మహేంద్ర 1810 లాంగ్ లో పొజిషన్ తీసుకోవచ్చా సార్? ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? సెకండ్ పిఓసిఎల్ పాండి ఆక్సైడా? జిఓసిఎల్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఒకటి సార్. 520 ఓకే, గల్ఫ్ ఆయిల్, గాట్ ఇట్. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ టెక్ మహేంద్ర 1810 లో ఉన్నాయి సార్. ఓకే అండి, ఓకే ఓకే. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఏమో తీసుకోవచ్చా అని అడుగుతున్నారా? అవును సార్, గల్ఫ్ ఆయిల్ తీసుకోవచ్చు సార్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బాగా పెరుగుతుంది కదా, గడిచిన 3 రోజుల నుంచి కూడా విపరీతంగా పెరుగుతుంది. లాస్ట్ 3 days నుంచి గల్ఫ్ ఆయిల్ మనకి ఆల్మోస్ట్ 26% దాకా పెరిగిందండి. ఇంత పెరిగినప్పుడు ఏమవుతుందంటే చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో మీరు తీసుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి, మళ్ళీ కిందకి అరౌండ్ 340 నుంచి 345 జోన్కి వస్తే యావరేజ్ చేసే విధంగా తీసుకోండి గల్ఫ్ ఆయిల్. కిందకి వచ్చినప్పుడే తీసుకోవచ్చు కదా అనే డౌట్ వస్తే కిందకి రాకుండా పైకి వెళ్తే మనం మిస్ అవుతాం. కాబట్టి ఈ ప్లేస్ లో కొంత తీసుకోండి. అండ్ టెక్ మహీంద్రా హోల్డ్ చేయండి సార్, ఇబ్బంది ఏమీ లేదు. అండ్ ఈ ప్రైజ్ లో మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి. 1448 ఉంది, మీ ఈ ప్రైజ్ లో కొంచెం యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. సార్ వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు నమస్కారం. హలో హలో వెంకట్ గారు, మీ డౌట్ అడగండి. మా దగ్గర హిందుస్థాన్ పెట్రోల్ ఉంది సార్ 400లో. అది ఎగ్జిట్ అయ్యి బొండాల ఇంజనీరింగ్ తీసుకోవచ్చా సార్? బొండాడ ఇంజనీరింగ్? అవునండి. హిందూ పెట్రో మీ ప్రైస్ దగ్గర ఉందిగా 398.15. అవును సార్, ఎగ్జిట్ అవుతాం సార్. బొండాడ ఇంజనీరింగ్ కూడా కొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తోందండి. ఎందుకు మళ్ళీ ఇప్పుడు దాంట్లోకి ఎగ్జిట్ అయిపోయి దీంట్లోకి రావటం? హిందూ పెట్రో పెరుగుతుంది, హోల్డ్ చేయండి, పర్వాలేదు. బొండాడ ఇప్పుడైతే వద్దండి, ఈ ప్రైస్ లో అయితే వద్దు బొండాడ. రైట్ సార్. రైట్ సార్, నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ వేదాంత కరెంట్ ప్రైస్ ఎక్కడ బై చేయమంటారు సార్? వేదాంత. ఇంకోటి వచ్చేసి నేను ఆస్ట్రా మైక్రోవేవ్ వాళ్ళ రిజల్ట్స్ చాలా బాగా వచ్చింది, 367 లో హోల్డ్ చేస్తున్నాను. ఎక్కడ ఎగ్జిట్ తీసుకోమంటారు సార్, లేదా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయమంటారు? హోల్డ్ చేయండి సార్, లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేసుకోవచ్చు. ఈ రోజు మనకి 10.83% పెరిగింది. అరౌండ్ 1425 జోన్ దగ్గర చిన్న ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తుందండి. 1425 జోన్ లో ఆస్ట్రా మైక్రోవేవ్. సో లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ అయితే ఇది, హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ గా. వేదాంత తీసుకోవచ్చు సార్, లాస్ట్ టైం కూడా అడిగారు నాగార్జున గారు, తీసుకోమని చెప్పాను. అప్పుడు తీసుకుంటే బాగుండేది. ఈ రోజు కూడా 4% పెరిగింది. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు తీసుకోండి, బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. రైట్ సార్. నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారు నమస్కారం. నమస్తే సార్. పాండి యాక్ట్ సార్ 1250 లో ఉన్నాయి. ఈ రోజు 2% ఉంది సార్, బాగా 5-6% పడింది.
కంటిన్యూ తీసుకోవచ్చా లేదంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు సార్? అలాగే ఒకసారి చెప్పండి. పాండి ఆక్సైడ్ సార్. పాండి ఆక్సైడ్, ఓకే, పిఓసిఎల్. ఎస్. సెకండ్ అండి సాయి పేరెంటల్ సార్, పేషెంట్ ఏంటిదండి? సాయి పేరెంటల్ సార్. సాయి పేరెంటల్స్, ఓకే ఓకే. ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారు మీరు. అవును సార్. పాండి ఆక్సైడ్స్ కొంచెం రిజల్ట్స్ అయితే మిక్స్డ్ గా వచ్చినాయండి, పూర్తి వీక్నెస్ ఏం కాదులే కానీ మిక్స్డ్ గా వచ్చినాయి. అలాగే స్ప్లిట్ కూడా బోర్డు కన్సిడర్ చేస్తుంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి సార్, హోల్డ్ చేయండి. యాక్చువల్గా టెక్నికల్ గా చూసుకుంటే మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉందండి, అరౌండ్ 1585 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఆ జోన్ మనకి రిజల్ట్స్ రాకముందే 1585 జోన్ వరకు వెళ్ళింది, అక్కడి నుంచి పైకి వెళ్ళలేకపోతుంది. సో టెక్నికల్ గా కూడా కొంచెం డౌన్ రావాలి కిందకి, అరౌండ్ 1350 వరకు కూడా రావాలి. 1300 నుంచి 1350 జోన్ వరకు టెక్నికల్ గా కూడా ఆ జోన్ వరకు వస్తుందండి. అక్కడ నుంచి తిరిగి పెరగడానికి ఛాన్స్ ఉంది. హోల్డ్ చేయండి. పాండి ఆక్సైడ్స్ ఇబ్బంది ఏం లేదు. సాయి పేరెంట్లో అయితే ఇప్పుడే వద్దు సార్, 485 లో ట్రేడ్ అవుతుంది, ఈ ప్రైస్ లో ఇది వద్దు. ఏదైనా 510 దాటిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయండి. సార్ గణేష్ గారు ఉన్నారు. గణేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. నమస్కారం వెంకట్ గారు. నమస్తే అండి. స్పోర్ట్ కింగ్ ఇండియా అండి 90 రూపీస్ లో ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్? స్పోర్ట్ కింగ్ ఇండియా, స్పోర్ట్ SPORT. స్పోర్ట్, ఓకే. స్పోర్ట్ కింగ్ ఇండియా లిమిటెడ్ ఎంతలో ఉన్నాయండి? 90 లో ఉన్నాయి. ఎంతవరకు హోల్డ్ చేయమంటారు? ప్రెసెంట్ 177. ఈ రోజు 180 కూడా టచ్ అయిందండి, 180.89. మీరు 180 దగ్గర, మీ దగ్గర 90 లో ఉన్నాయి కాబట్టి 180 దగ్గరికి వస్తే 100% రిటర్న్స్ అండి. 180 దగ్గర మీ దగ్గర ఉన్న స్టాక్స్ లో 50% తీసేసి 50% ఉంచండి, అంటే ఫ్రీ స్టాక్స్ అయిపోతాయి. హోల్డ్ చేసుకోండి సార్ రిమైనింగ్. 180 దగ్గర 50% ఎగ్జిట్ అయిపోండి. ప్రజెంట్ మార్కెట్లు అయితే నష్టాల్లో కొనసాగుతున్నాయి, కొన్ని ఫ్లాట్ గా కూడా కనిపిస్తా ఉంది. సో మనతో పాటు వెంకట్ గారు ఉన్నారు కదా సార్, మీతో మాట్లాడడానికి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సార్, కాలర్. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్తే సార్. సార్ మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్ వెంకట్ గారు. నమస్తే అండి. సార్ సుజలాన్ ఎనర్జీ ఒకటి, NTPC గ్రీన్ ఒకటి, ఎస్ బ్యాంక్ ఒకటి ఉన్నాయి సార్. అవి ఎగ్జిట్ అవ్వచ్చా లేదంటే యాడ్ ఆన్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? సుజలాన్, NTPC గ్రీన్, ఇంకోటి అండి ఎస్ బ్యాంక్ అండి. ఎస్ బ్యాంక్ అండి, ఓకే. 3 లాభాల్లో ఉన్నారా? ఎస్ సార్, 16%, 12%, 18% అలా ఉన్నారు. ఓకే, సుజలాన్ హోల్డ్ చేసుకోవచ్చు సార్. 54.43 ఉంది, 72 వరకు వెళ్తుందండి. సుజలాన్ హోల్డ్ చేయండి. NTPC గ్రీన్ కొంచెం డౌన్ అయింది కానీ మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. 112 రూపాయలు దాటిన తర్వాత పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో 112 దాటితే ఇంకొన్ని యూనిట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు NTPC గ్రీన్ లో. అలాగే ఎస్ బ్యాంక్ కూడా, ఎస్ బ్యాంక్ అయితే ప్రాఫిట్ లో ఉంటే ఎగ్జిట్ అయిపోండి సార్, పెద్దగా పెరిగే ఛాన్సెస్ లేదు. సమీప భవిష్యత్తులో కూడా పెద్దగా పెరిగే ఛాన్సెస్ లేదు. ఎస్ బ్యాంక్ అయితే కొద్దిగా ప్రాఫిట్ లో ఉంటే ఎగ్జిట్ అవ్వండి, లేదా 24 దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది, అక్కడైనా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సార్ హనుమాన్ సింగ్ గారు ఉన్నారు కాలర్. హనుమాన్ సింగ్ గారు నమస్కారం. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. సార్ ఈ యథార్థ హాస్పిటల్ ఒకటి, అపోలో మైక్రో సిస్టమ్ ఇక్కడ కొత్తగా కొనుక్కోవచ్చా? అదొకటి, అక్కడ ప్రీమియర్ ఎనర్జీ 20% ప్రాఫిట్ ఉంది సార్, అది హోల్డ్ చేసుకోమంటారా అమ్మేయమంటారా? యథార్థ అండి, అపోలో అండి, ఈ రెండు కొత్త కొనుక్కొని మైక్రో సిస్టమ్స్ అపోలో మైక్రో సిస్టమ్ సార్. ప్రీమియం ఎనర్జీ 20% ప్రాఫిట్ ఉంది, అది హోల్డ్ చేసుకోమంటారా అమ్మేయమంటారా? ప్రీమియం ఎనర్జీసేగా. ఓకే ఓకే అండి. యథార్థ హాస్పిటల్ అయితే రిజల్ట్స్ మనకి చాలా మిక్స్డ్ గానే వచ్చినాయండి. ఫ్రెష్ ఎంట్రీ అయితే ఇప్పుడేం ప్లాన్ చేయొద్దు యథార్థ హాస్పిటల్లో. అండ్ అపోలో మైక్రో సిస్టమ్స్ అయితే తీసుకోండి సార్. మనం ఆల్రెడీ 2-3 సార్లు మన ఛానల్లో కూడా చెప్పుకున్నాం, ఏబిఎన్లో కూడా చెప్పుకున్నాం, 500 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని. ఇక్కడ బై చేయండి, బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి, కిందకి వచ్చిన మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇమీడియట్ గానే మనకి 500 వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రీమియం ఎనర్జీస్ కూడా అంటే మీరు ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయండి. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే మాత్రం ఈ లెవెల్లో వద్దని చెప్తున్నాను. ఏదైనా 1050 దాటినంత వరకు ప్రీమియం ఎనర్జీస్ లో ఎంట్రీస్ అయితే ప్లాన్ చేయొద్దు కాబట్టి. అండ్ రీసెంట్ గా కూడా అండి ప్రీమియం ఎనర్జీస్ లో ప్రమోటర్స్ స్టేక్ అమ్మేశారు సార్. 2291 కోట్లు ఉన్న మండే రోజున ప్రమోటర్స్ స్టేక్ అమ్మారు. అందుకని కొంచెం నేనైతే ఫ్రెష్ ఎంట్రీస్ ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయమని చెప్తున్నాను. మీరు ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయండి, పర్వాలేదు. రాజశేఖర్ గారు ఉన్నారు కాలర్. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. వెంకట గారు కూడా నమస్తే సార్. సార్ 3 స్టాక్స్ సార్. ఒకటి సుప్రజిత్ ఇంజనీరింగ్ 485 లో ఉంది సార్. FSN ఈ కామర్స్ 273 లో ఉంది. కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ 1640 లో ఉంది సార్.
సుప్రజిత్ 474 ప్రజెంట్. 485. మీకు 485 లో ఉందండి. అవును సార్. కానీ ఎప్పుడు తీసుకున్నారు? ఈ రోజేనా? అవును సార్. ఓకే. ఈ రోజు రిజల్ట్స్ వచ్చినాయిగా. రిజల్ట్స్ మనకి మిక్స్డ్ గా వచ్చినాయండి. రెవెన్యూ బాగాలేదండి, రెవెన్యూ తగ్గింది ఇరాన్ ఇయర్. అందుకనే కిందకు వస్తుంది. గ్యాప్ అప్ అయినా కూడా కిందకు వస్తుంది. అవును. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. గ్యాప్ ఫిల్లింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, కిందకి రావడం ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ తిరిగి పెరుగుతున్నాయండి. హోల్డ్ చేయండి, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అండ్ నైకా ఎంతలో ఉన్నాయండి? ఎఫ్ఎస్ఐ 273లో సార్. 273. ఇది కూడా ఈ రోజు తీసుకున్నట్లున్నారు, నిన్న ఈ రోజు తీసుకున్నట్లు. లేదు సార్, లేదు సార్, అది చాలా రోజులు అయింది సార్ తీసుకోండి. 273 అంటే రీసెంట్ గా, అంటే ఒక మంత్ టైమా అంతకు ముందు కూడా? 1 month అయితే. అదేనండి. నైకా కొంచెం కన్సల్టేషన్ లో ఉందండి, పెరుగుతుందండి, పర్లేదు, హోల్డ్ చేయండి. రిజల్ట్స్ కొంచెం బెటర్ గానే వచ్చినాయి నైకా ఈసారి. అలాగే కిర్లోస్కర్ బ్రదర్స్ ఎంతలో తీసుకున్నారు సార్? కట్ అయింది సార్. ఓకే, కిర్లోస్కర్ బ్రదర్స్ కూడా తీసుకున్నట్లు అంటే ఏదో ప్రైస్ చెప్పారండి. ప్రస్తుతానికి అయితే కొంచెం కన్సల్టేషన్ లో ఉంది, హోల్డ్ చేయండి. మీరు లాస్ లో కనుక ఉంటే 1670 జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉంటే హోల్డ్ చేసుకోండి. రైట్ సార్. కిషోర్ గారు ఉన్నారు. కిషోర్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడిగారు సార్. నమస్కారం సార్. నమస్తే, మీ డౌట్ నమస్తే. అడిగారు. వెంకట్ గారు ఉన్నారు. సార్ మా దగ్గర ఎస్కేఎం ఎగ్ ప్రోడక్ట్ షేర్ వచ్చేసి 200 రూపీస్ ఉంది సార్. అది నెక్స్ట్ షేర్ వచ్చేసి సంవర్ధన్ మదర్ సంసూమి 131 రూపీస్ ఉన్నాయి సార్. అది సేల్ చేయమంటారా, హోల్డ్ చేయాలన్నా సార్? 2 స్టాక్స్. ఫస్ట్ ఏంటిదండి? ఎస్కేఎం ఎగ్ ప్రోడక్ట్ సార్. ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్. ఓకే, ఎంతలో ఉన్నాయి అన్నారు? 200 రూపీస్ ఉన్నాయి సార్. అవి హోల్డ్ చేయండి సార్, హోల్డ్ చేయండి. ఎస్కేఎం పర్వాలేదు. 185. 185.86 అండి. ఈ రోజు కూడా 2.19% పెరిగింది. నిన్న బాగా పెరిగినా కూడా సస్టైన్ అవ్వలేకపోయింది రిజల్ట్స్ వల్ల. పర్వాలేదండి, హోల్డ్ చేయండి, మళ్ళీ పెరుగుతుందండి. 230 మార్క్ అయితే క్రాస్ చేస్తుంది. అండ్ మదర్ సన్స్ ఎంతలో ఉన్నాయండి? 131 రూపీస్ ఉన్నాయి సార్. 131. ఈ రోజుగా నిన్న కానీ తీసుకున్నారు ఇది? అంటే రిజల్ట్ రోజు తీసుకున్నా సార్. ఓకే, అదేలేండి, 2-3 డేస్ బ్యాక్ మనకి రిజల్ట్స్ వచ్చినాయి కదా. సో 20 మేన రిజల్ట్స్ వచ్చినాయి. హోల్డ్ చేయండి సార్. మదర్ సన్స్ మీ హోల్డ్ చేయొచ్చు. రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయి, ఇబ్బంది ఏం లేదు. మనకి కొద్దిగా టెక్నికల్ గా 143 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ ఉందండి. 143 జోన్ కనుక క్రాస్ అయిందంటే మళ్ళీ బాగా పైకి వెళ్తుందండి. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకి అరౌండ్ 190 వరకు కూడా ఉంది. సంవర్ధన్ మదర్ సన్స్ మీ హోల్డ్ చేసుకోండి. రైట్ సార్. మధుసూదన్ గారు ఉన్నారు. మధుసూదన్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. నా దగ్గర టాటా టెక్నాలజీ, హెచ్సిఎల్ టెక్నాలజీ నో ప్రాఫిట్ నో లాస్ బెన్స్ లో ఉన్నాయండి. వీటిని కంటిన్యూ చేయమంటారా లేదా ఎగ్జిట్ అమ్మంటారా? అన్ని టెక్నాలజీ షేర్లు కొనుక్కున్నారు, అండి భవిష్యత్ అంతా టెక్నాలజీ ఇదే అంటారా? అది ఎప్పుడు కొన్నానండి. టాటా టెక్నాలజీస్ అయితే హోల్డ్ చేయండి. మనకి 730 రూపాయలు దాటిన తర్వాత ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. బాగా లోవర్ లెవెల్ నుంచి అయితే వస్తుందండి. ఓకే. సో దగ్గర 507 దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ గా పెరుగుతానే ఉంది. 730 దాటితే ఇంకా పెరుగుతుందండి. ఇది ఐపీఓ తర్వాత కంటిన్యూస్ ఫాల్ అయిన స్టాక్, బట్ ఇప్పుడే కొంచెం మొమెంటం అప్సైడ్ షిఫ్ట్ అవుతుంది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ నో లాస్ నో ప్రాఫిట్ లో ఉంటే మాత్రం ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి, ఎగ్జిట్ అయిపోండి. మళ్ళీ ఫ్రెష్ గా మీరు ఏదైనా ఎంట్రీ తీసుకోవాలి అంటే 1300 దాటిన తర్వాత హెచ్సిఎల్ టెక్నాలజీస్ లో ఎంట్రీ ప్లాన్ చేయండి. ఇప్పుడైతే వద్దు. నో లాస్ నో ప్రాఫిట్ లో ఉంటే ఎగ్జిట్ అయిపోండి. రైట్ సార్. కొన్ని కామెంట్స్ ఉన్నాయి. వినోద్ కుమార్ గారు అడుగుతున్నారు. ఎంఆర్పిఎల్ 192, మహేంద్ర 3218 హోల్డ్ చేయమంటారా సేల్ లాంగ్ టర్మ్ కోసం? ఎంఆర్పిఎల్ ఎంత అన్నారండి? 192 సార్. 192. ఎంఆర్పిఎల్ 150. ఈ రోజు కూడా 150 పైన క్లోజ్ అయితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. బెంగళూరు రిఫైనరీ. మహీంద్రా అండ్ మహీంద్రా ఎంత అండి? అది 3218. మీ ప్రైస్ దగ్గర ఉందండి. 3103 లో ఉంది ప్రస్తుతం. హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. ఒకవేళ కిందకు వస్తే యావరేజ్ చేద్దాం. అరౌండ్ 2900, 950 ఆ జోన్కి వస్తే అప్పుడు యావరేజ్ చేద్దాం. ఈ మధ్యలో వద్దు. రైట్ సార్. వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారు. ఈ ద్రోణాచారి వచ్చేసి 136, డ్యామ్ క్యాపిటల్ వచ్చేసి 297. ఏంటి వీటి పొజిషన్? యావరేజ్ చేయమంటారా? ద్రోణాచార్య ఏం చెప్పలేమండి, ఎందుకంటే మనకి 243 దగ్గర నుంచి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఏనండి. ఎగ్జిట్ అవుదామని చెప్పినా కూడా బాగా లాస్ అవుతారు. తక్కువ క్వాంటిటీ ఉంటే ఎగ్జిట్ అయిపోండి. ఇప్పుడే పెరిగే ఛాన్సెస్ లేవు. డ్యామ్ క్యాపిటల్ సార్ ఎంతలో ఉన్నాయి? 297.70 అంట. డ్యామ్ క్యాపిటల్ కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ లోనే తీసుకున్నారండి. సో డ్యామ్ క్యాపిటల్ 180 జోన్ దాటితే యావరేజ్ చేసుకుని మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోండి. తర్వాత ఈఎంవి ఫోటో వోల్టాక్ అండి సార్, నియరెస్ట్ సేలింగ్ పాయింట్ ఏంటి అని అడుగుతున్నారు రాకేష్ గారు. ఎంవి ఫోటో వోల్టెక్
ఈరోజు పెరిగిందండి. ఈరోజు మనకి ఆల్ టైమ్ హైక్ వచ్చింది 302.50. సో మీరు ఎక్కడ తీసుకున్నారో తెలియదు. కొంచెం ప్రాఫిట్లో ఉంటే మాత్రం ఈరోజు ఎగ్జిట్ అయిపోండి. ప్రాఫిట్లో ఉంటే ఈరోజు ఎగ్జిట్ అయిపోండి. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జోన్లో వచ్చినట్లుగా అనిపిస్తుంది. రైట్ సార్. సాయి అడుగుతున్నారు సార్ కామెంట్, ఈ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలంటే లో బడ్జెట్లో ఏం చేయొచ్చు అని అడుగుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ గురించి అడిగారండి. సో మ్యూచువల్ ఫండ్స్ లో అంటే లో బడ్జెట్ అని ఏం కాదండి, మీరు ఎంతైనా 100 రూపాయల దగ్గర నుంచి కూడా ఎస్ఐపి చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఉన్న అమౌంట్ ని 3 పార్ట్స్ కింద స్ప్లిట్ చేయండి. ఒకటి లార్జ్ క్యాప్, ఒకటి మిడ్ క్యాప్, ఒకటి స్మాల్ క్యాప్. ఈ 3 ఫండ్స్ లో కూడా పెట్టుకోండి. రైట్ సార్. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, ఈ సన్ ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్ షేర్స్ ఈ ప్రైస్లో తీసుకోవచ్చా ఇప్పుడున్న ప్రైస్లో? సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్, ఓకే. స్పార్క్ బాగా పెరిగిందండి. ఈ రోజు కూడా 237.58 ప్రస్తుతం మనం మాట్లాడుకునే టైంకి బాగా పెరుగుతా వచ్చిందండి. లోవర్ లెవెల్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 108 దగ్గర నుంచి 248 వరకు వెళ్ళిపోయిందండి కంటిన్యూస్ గా. ఇక్కడ నుంచి మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈ రోజు కూడా రిజెక్షన్ అయిందండి. 248.75 వరకు వెళ్ళి ప్రస్తుతం 237 అండి. ఇప్పుడే వద్దు సార్, కొద్దిగా రిజెక్షన్ కనిపిస్తుంది, ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. కిందకు వచ్చిన తర్వాత తీసుకుంది కానీ అరౌండ్ 200 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. శర్మ గారు ఉన్నారు సార్ కాలర్. శర్మ గారు నమస్కారం. నమస్కారం సార్. టాటా కమ్యూనికేషన్స్ మోల్టెక్ ప్యాకేజీ. టాటా కమ్యూనికేషన్స్ 2,000 రూపాయలు దాటిందండి, అమ్ముకోవచ్చండి? టాటా కమ్యూనికేషన్స్ రెండోది ఏంటండి? మోల్టెక్ ప్యాకేజ్. మోల్టెక్ ప్యాకేజింగ్ ఎంతలో తీసుకున్నారు? మోల్టెక్ 200. మోల్టెక్ వచ్చేసి 200 లో తీసుకున్నారు. అవునండి. టాటా కమ్యూనికేషన్స్ కూడా 200. చాలా కాలం నుంచి హోల్డ్ చేస్తున్నారు మీరైతే. అవును, 2030 చేస్తున్నాయండి, 500 ఉన్నాయండి. హోల్డ్ చేయండి సార్. మంచి రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందండి. 2000 పైన క్లోజ్ అయితే టాటా కమ్యూనికేషన్స్ మళ్ళీ ఇంకా పెరుగుతుందండి. హోల్డ్ చేయండి. మోల్టెక్ ప్యాకేజింగ్ మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి సార్. ఇక్కడ 700లో ఉంది ప్రస్తుతం. మనం అంటే 1100 వరకు వెళ్ళినా కూడా మనం ప్రాఫిట్ బుకింగ్ ఏం చేయలేదు కదా, కొంచెం డౌన్ అయింది. ప్రస్తుతం అయితే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేయండి, ఎందుకంటే డౌన్ ట్రెండ్ కొంచెం కనిపిస్తుంది ఇక్కడ. ప్రజెంట్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ మూమెంట్లో ఎట్లాంటి స్టాక్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ఫార్మా అండ్ మెటల్ అండి. ఫార్మా అండ్ మెటల్ సెక్టర్ అయితే బాగుంటాయి సార్. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఈ రోజు కూడా చూసుకుంటే మనకి మెటల్ సెక్టర్ 1% పైన పెరిగింది. సో మెటల్ సెక్టర్ ఎవర్ గ్రీన్, అందులో ఇబ్బంది ఏమీ లేదు. అండ్ ఫార్మా సెక్టర్ మనకు తెలిసిందే. ఫార్మా సెక్టర్ అండ్ మెటల్ సెక్టర్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేసుకోవచ్చు అండి. అలాగే ఈ హార్మోజ్ జలసంధికి సంబంధించి మనకి ఇంకా క్లారిటీ రానంత వరకు కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు హైక్ అవుతానే ఉంటాయండి. ఎందుకంటే మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సి వస్తూ ఉంటుంది. మన క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మళ్ళీ $100 సెంచరీ దగ్గరికి వచ్చేసింది. ఇవి పెరుగుతూ ఉన్నంతకాలం మన దేశానికి బర్డెన్ పడతానే ఉంటుంది. కొద్దిగా రేట్లు పెంచడానికి అవకాశం ఉంటుందండి. మనందరికీ తెలిసిందే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే ఎకానమీ మీద ఎంత ఎఫెక్ట్ అవుతుందో. ప్రతి చిన్న వస్తువు రేటు కూడా పెరుగుతుంది. ఆఖరికి మనం కొనుక్కునే కూరగాయల రేట్లు కూడా పెరుగుతాయి. ఇక్కడ లాజిస్టిక్స్ కదండి, లాజిస్టిక్స్ మీద ఎక్కువ గట్టి దెబ్బ పడుతుంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ లేని సెక్టర్ ఏదైనా ఉంది అంటే కొంచెం మెటల్ సెక్టర్. అఫ్ కోర్స్ అన్నిటికీ లాజిస్టిక్స్ కావాలి, బట్ మెటల్ సెక్టర్ అండ్ ఫార్మా సెక్టర్ అయితే ఎవర్ గ్రీన్, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చండి. రైట్ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.